హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ మస్తీ. ఇవాళ మీకు నేను టమాటో ఆనియన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు వేసుకోండి. ఇవి కొద్దిగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసుకోండి. నేను 1/2 కేజీ టమాటాలకి 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక పచ్చిమిరపకాయ, నేను 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను, అవి కూడా ఇలాగ సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. అలాగే ఉప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకోండి. టమాటాని మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకోండి కూరని. చూడండి, ఇందులో నేను అస్సలు వాటర్ ఏం వేయలేదు. టమాటాలో వచ్చిన వాటర్తోనే ఈ కూర మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు వాటర్ వేయద్దు. ఇలానే సిమ్లో టమాటా నీట్గా ఉడికేంత వరకు ఉడికించుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని మధ్యలో ఇలా ఒకసారి తీసి కలుపుకోవాలి. చూడండి, టమాటా బాగా మగ్గిపోయింది. నాకైతే ఇందులో వాటర్ ఏం లేవండి. కర్రీ నీట్గా దగ్గర పడిపోయింది. మీకు కనుక ఏదన్నా ఎక్కువ వాటర్ ఉన్నట్టు కానీ అలా అనిపిస్తే కొద్దిగా స్టవ్ మంట పెద్దది పెట్టుకొని కొద్దిగా దగ్గర పడే అంతవరకు వేయించుకోండి. చివరిగా ఇందులో 2 వెల్లుల్లిపాయ రెబ్బలు మ్యాష్ చేసి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. అంతేనండి, టొమాటో ఆనియన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రియేటివ్ మస్తీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.